air standard efficiency. The fuel into an engine gives rise to a variable mass of cycle. Variable mass of the cycle. End of the cycle. At the end of the cycle, entire charge is exhausted and fresh charge is admitted. In this process, both head and work are interchanged at each portion of the cycle. Mass, specific heats, and the state of working fluid and fluids are variable. At the same time, to compare the efficiency, various cycle, efficiency in various cycle of the various cycles. The effect calorific value of the fuel used. The working fluid inside the engine cylinder for all cycles. And air absorbs heat from a hot body applied to cylinder. During a part of cycle. Rejects heat to a cold body
during other cycle. చూడండి అనేది ద ఫ్యూయల్ ఇంటూ యాన్ ఇంజిన్ గివ్స్ రైజ్ టు ఏ వేరియబుల్ మాస్ ఆఫ్ ది సైకిల్. అంటే కొంత ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక ఇంజిన్లో ఆ యొక్క ఫ్యూయల్ రైజ్ అయింది అనుకోండి, అంటే ఆ ఫ్యూయల్ వల్ల ఇంజిన్లో ఉన్న సిలిండరు రైజ్ అయితే అది ఎండ్ ఆఫ్ ది సైకిల్ ఏమవుతుందంటే దానిలో ఉన్నటువంటి ఇంజిన్లో ఉన్నటువంటి ఛార్జ్ని ఎగ్జాస్ట్ చేసి బయటకు వదిలేసి ఫ్రెష్ ఛార్జ్ని అంటే ఫ్రెష్ ఎయిర్ని తీసుకుంటుంది. అయితే ఈ ప్రాసెస్లో హెడ్ అంటే ఇంజిన్ యొక్క పైన టాప్ ఆఫ్ ది పోర్ట్ అంటే ఇంజిన్ పోర్ట్ యొక్క టాప్ ఆఫ్ ది హెడ్ అది దానిలో ఉన్నటువంటి సైకిల్ యొక్క పని చేంజ్ అవుతుంది, లోపల ఇంటర్నల్గా చేంజ్ అవుతుంది. అయితే దానిలో ఉన్నటువంటి ద్రవ్యరాశి, స్పెసిఫిక్ హీట్స్, ఇంధనములు మొత్తం అన్నీ టోటల్ కామన్గానే జరుగుతుంది. అయితే ఎక్కడ కొంత దానికి సంబంధించినటువంటి మాస్ ఎలా అయితే ఉందో, ఇంజిన్ యొక్క సిలిండర్ మాస్ ఎలా అయితే ఉందో దాన్ని బట్టి ఇవన్నీ స్పెసిఫిక్ హీట్స్, ఫ్లూయిడ్స్ కామన్గా జరుగుతుంది. అదే అట్ ది సేమ్ టైం సైకిల్స్ ఎఫిషియన్సీతో పోల్చుకుంటే అందులో కెలోరిఫిక్ వాల్యూ అంటే ఫ్యూయల్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది ఎఫెక్టెడ్గా ఉంటాయి, అంటే ఉపయోగిస్తాం అన్నమాట. ఇవన్నీ దాని ఫ్యూయల్ యొక్క కెలోరిఫిక్ వాల్యూని మనకి అది ఒక ఎఫెక్టెడ్గా ఉపయోగపడుతుంది. అయితే ద వర్కింగ్ ఫ్లూయిడ్ ఇన్సైడ్ ద ఇంజిన్ సిలిండర్ ఫర్ ఆల్ సైకిల్స్ అంటే ఈ యొక్క లోపల ఉన్నటువంటి ఇంజిన్లో ఉన్నటువంటి వర్కింగ్ ఫ్లూయిడ్ అంటే ఏదైతే ఆ ఫ్యూయల్ ఇంజిన్లో వర్క్ చేస్తుందో ఆ సిలిండర్ ఆల్ సైకిల్స్ లోపల ఆ యొక్క ఇంజిన్ సిలిండర్లో ఆ యొక్క పని వేగవంతంగా జరుగుతుంది. అయితే దాంట్లో ఎయిర్ అబ్జార్బ్స్ ఎప్పుడైతే ఎయిర్ని అబ్జార్బ్ చేసుకుందో సిలిండర్లో అదే ఇంజిన్ సిలిండరు ఎప్పుడైతే ఎయిర్ని అబ్జార్బ్ చేసుకుందో అప్పుడు హీట్ ఫ్రమ్ ఏ హాట్ బాడీ అప్లైడ్ అంటే అక్కడ హాట్ బాడీగా ఒక హాట్ బాడీ నుంచి హీట్ని ఏం చేస్తుంది, ఎయిర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకుని ఈ అప్లైడ్ టు సిలిండర్ వాల్స్ అంటే అది సిలిండర్ వాల్స్కి అబ్జార్బ్ చేసుకుంటాయి. అయితే అక్కడ హీట్ని రిజెక్ట్ చేయాలంటే అప్పుడు ఏమని చేయాలి, ఇంకొక అదర్ సైకిల్లో అది కోల్డ్ అవుతుంది అంటే చల్లబడుతుంది అంటే కూల్ అయిపోతుంది. అక్కడ ఆ హీట్ అనేది కూల్ అయిపోతుంది. ఇంజిన్ వర్క్స్ యాజ్ హాట్ ఎయిర్ ఇంజిన్ air is behave as perfect gas with constant specific heats. ఇక్కడ కాన్స్టాంట్ స్పెసిఫిక్ హీట్స్ అంటే కాన్స్టాంట్ ప్రెషర్ అండ్ కాన్స్టాంట్ వాల్యూమ్. This is theoretical and efficiency of the air standard cycles. It is theoretical efficiency is called air standard
efficiency or ideal efficiency of the cycle. Ideal efficiency of the cycle. అయితే it is a ratio of work done to that heat supplied. ఆపేసాము. ఇక్కడ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుందంటే హాట్ ఎయిర్ ఇంజిన్గా వర్క్ చేస్తుంది. దీంట్లో ఎయిర్ అనేది ఒక పర్ఫెక్ట్ గ్యాస్గా పనిచేస్తుంది. ఎలాగూ విత్ స్పెసిఫిక్ హీట్స్, కాన్స్టాంట్ స్పెసిఫిక్. కాన్స్టాంట్ స్పెసిఫిక్ హీట్స్ అంటే ఇక్కడ కాన్స్టాంట్ ప్రెషర్, కాన్స్టాంట్ వాల్యూమ్గా అక్కడ బిహేవ్ చేస్తాయి. అయితే ఇట్ ఈస్ ద ఈ యొక్క ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ అనేది థియరిటికల్ అండ్ ఎఫిషియన్సీ, దట్ ఈస్ కాల్డ్ ద ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఆర్ ఐడియల్ ఎఫిషియన్సీ ఆఫ్ ది సైకిల్. అంటే ఇది ఐడియల్గా ఉంటుంది. ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ అనేది ఒక వన్ ఆఫ్ ది ఐడియల్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వర్క్ డన్ టు దట్ ఆఫ్ హీట్ సప్లైడ్. అంటే దీని యొక్క నిష్పత్తి ఏంటంటే పని మరియు ఉష్ణము, ఈ యొక్క రేషియోనే ఈ యొక్క ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ పనిచేస్తుంది. It is divided by Sadi-Carnot. Sadi-Carnot in 1824. It represents PV and T-pi diagrams. PV diagram. Draw PV diagram. Volume at A, volume at D. At B, VC. D. PA, PV, PD, PC. ఇక్కడ వచ్చేసరికి isothermal expansion, that is PV is equal to K. Adiabatic expansion,
isothermal compression. నెక్స్ట్ ఇది వచ్చేసరికి అడియాబాటిక్ కంప్రెషన్. అడియాబాటిక్ కంప్రెషన్ సో అలాగే సేమ్ టెంపరేచర్ insulated walls. Source T1 ఇది సింక్, T2 నెక్స్ట్ T-పై డయాగ్రామ్. TA is equal to TB, temperature, BC, delta pi, adiabatic compression, iso expansion, isothermal expansion, adiabatic expansion, isothermal expansion. ఇక్కడ పై A ఈజ్ ఈక్వల్ పై D, పై B ఈజ్ ఈక్వల్ పై C. TA ఈజ్ ఈక్వల్ TB ఈజ్ ఈక్వల్ T1, TC ఈజ్ ఈక్వల్ TD ఈజ్ ఈక్వల్ T2. ఇది వచ్చి సింక్, ఇది వచ్చి సోర్స్. isothermal expansion ratio VB by VA, that is equal to R. Isothermal compression ratio
VC by VD is equal to R. Adiabatic expansion ratio. VB by VA is equal to R. RA VC by VB, VC by VB, RA. Adiabatic compression ratio. VD by VA, RA. Analysis. Analysis of cycle. 1 kg of air in cylinder to start with. అయితే A to B isothermal expansion. A to B isothermal expansion. Air receives heat from source at constant temperature T1 and expands. Work is done on the surroundings. In this, work is done on the surroundings. Heat transferred is equal work done. Delta is equal to 0. Heat in is equal heat EB W A comma A dash B by air. RT1 log E R. R is equal VB by VA. Ratio of isothermal expansion. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అనేది A to B జరుగుతుంది. అయితే దీంట్లో ఎయిర్ తీసుకొని ఆ ఎయిర్ ఏమవుతుందంటే వేడిగా ఉంటుంది. ఎక్కడి నుంచి ఆ ఎయిర్ తీసుకున్న దగ్గర నుంచి కూడా సోర్స్లో అది కాన్స్టాంట్ టెంపరేచర్గానే ఉంటుంది. ఎక్కడ T1 వరకు. అయితే అది ఏమవుతుంది, వర్క్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఆ టెంపరేచర్ అనేది ఒక పనిగా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్కడైతే ఎయిర్ అయితే ఉందో ఇంజిన్ సిలిండర్లో అదంతా కూడా ఆ సరౌండింగ్ మొత్తం కూడా హీట్ ట్రాన్స్ఫర్ అయ్యి అది కాన్స్టాంట్ టెంపరేచర్తోనే ఉంటుంది. అయితే హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ వర్క్ డన్ అయితే డెల్టా ఈజ్ ఈక్వల్ 0. అయితే క్యూ ఇన్ అంటే హీట్ లోపల ఉన్నప్పుడు క్యూ హీట్ అనేది A to B జరుగుతుంది. అయితే అక్కడ కూడా వర్క్ అనేది A to B జరుగుతుంది బై ఎయిర్. అంటే ఎక్కడైతే ఆ సరౌండింగ్లో ఎక్కడైతే గాలి ఉన్నదో ఆ సరౌండింగ్ అంతా కూడా వర్క్ జరుగుతుంది. అది RT1 లాగ్ ఆర్ బేస్ ఈ. ఆర్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ VP by VA రేషియో ఆఫ్ ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ B to C adiabatic expansion.
ఇక్కడ ఈ adiabatic ఎక్స్పాన్షన్లో ఎయిర్ ఎక్స్పాండ్స్ ఫర్దర్ ఐసెంట్రోపికల్లీ. No heat transfer, takes place. Temperature decreases. To T2. Work is done on the surroundings at the expense of internal energy. Here QB2C is equal to 0. అంటే ఇక్కడ హీట్ అనేది ఉండదు, అంటే ఎయిర్ ఎక్స్పాండ్ అవుతుంది. అయితే అది ఈ adiabatic ఎక్స్పాన్స్లో ఎయిర్ ఎక్స్పాన్షన్ అయిపోతుంది, అంటే ఎగ్జాస్ట్ అయిపోతుంది పూర్తిగా. ఎక్స్పాండ్ అంటే ఎయిర్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇక్కడ టెంపరేచర్ అనేది ఉండదు, కూల్గానే ఉంటుంది. అక్కడ వర్క్ అనేది ఉండదు, హీట్ అనేది ఉండదు. అంటే వర్క్ ఈజ్ ఆన్ ద సరౌండింగ్స్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎయిర్. అంటే అంతర్గత శక్తితో అక్కడ వర్క్ అనేది జరుగుతుంది, కానీ అక్కడ హీట్ మాత్రం అనేది ఉండదు. ఏమా సరే. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఎయిర్ రిజెక్ట్స్ heat to sink at a constant temperature T2. The surroundings doing work upon the gas delta E is equal to 0. QC2D is equal to WC2D on air, that is RT2 log RE. R is equal VC by VD. This is the isothermal expansion ratio. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో ఈ ఐసోథర్మల్ C2D జరుగుతుంది. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో హీట్ అనేది ఎయిర్ రిజెక్ట్ అవుతుంది. అయితే అక్కడ హీట్ కూడా సింక్ అయిపోతుంది, తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. అది కాన్స్టెంట్ టెంపరేచరే. ఆ సరౌండింగ్లో కనుక వర్క్ జరిగితే అది ఒక వాయువు అనేది అక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అనేది 0 అయిపోతుంది టోటల్గా. అప్పుడు RT2 అంటే గ్యాస్ కాన్స్టెంట్, R అనేది T2 టెంపరేచర్ కాన్స్టెంట్. నెక్స్ట్ లాగ్ RE అవుతుంది. R అనేది ఏంటంటే VC బై VD. D2A ఏంటంటే adiabatic కంప్రెషన్. Air is further compressed adiabatically. At the expense internal energy. Temperature rises to T1. Work is done on air by the surroundings. Ratio of expansion is equal
రేషియో ఆఫ్ కంప్రెషన్. రేషియో ఆఫ్ కంప్రెషన్. అయితే అడియాబాటికల్లీ కంప్రెషన్లో ఇక్కడ ఎయిర్ కంప్రెస్ అయ్యి తర్వాత ఇంటర్నల్గా అంతర్గతంగా ఎక్స్పెన్స్ అవుతుంది. అంటే చాలా వేస్ట్ ఎక్స్పెన్స్, అంటే ఎట్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. అయితే టెంపరేచర్ రైజెస్ టు T1, అంటే ఇక్కడ T1 దగ్గరికి మళ్ళీ యథావిధంగా రైజ్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే ఎయిర్తోనే గాలితోనే వాయువుతోనే అక్కడ వర్క్ జరుగుతుంది. ఆ సరౌండింగ్ అంతా కూడా వాయువుతోనే జరుగుతుంది D నుంచి Aకి. అయితే రేషియో ఆఫ్ ఎక్స్పాన్షన్, వాట్ ఈస్ ద ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, బోత్ ఆర్ రేషియో. నెక్స్ట్ తర్వాత రేషియో కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్ అండ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. దట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఈక్వల్ రేషియో కంప్రెషన్. ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ సైకిల్. Work done per cycle is equal heat received by air minus heat rejected by air. Here Q A to B minus Q C to D, అంటే Q to B అనే హీట్ A to B అనేది హీట్ రిసీవ్డ్ బై ఎయిర్. ఇక్కడ Q హీట్ C to D హీట్ రిజెక్ట్ అయిపోతుంది. R T1 log R E minus R T2 log R base E. Work done is equal R log ER of T1 minus T2. Next, efficiency is equal work done per cycle by heat supplied per cycle is equal W by heat received. Is equal T1 minus T2 by RT1 is equal T1 minus T2 by T1. Efficiency of Carnot is equal efficiency of air standard 1 minus T2 by T1. From adiabatic curve, B is equal to C. T2 by T1 is equal VB by VC whole power gamma minus 1 by RA whole power gamma minus 1. RA is equal ratio of adiabatic expansion. Efficiency of Carnot is equal 1 by RA power minus gamma minus 1. ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ సైకిల్ వర్క్ డన్ పర్ సైకిల్ ఈజ్ ఈక్వల్
హీట్ రిసీవ్డ్ బై ఎయిర్ మైనస్ హీట్ రిజెక్టెడ్ బై ఎయిర్. అయితే హీట్ ఏ టు బి ఈజ్ ఏ టు బి మైనస్ హీట్ సి టు డి. అయితే ఇక్కడ హీట్ రిసీవ్డ్ అనేది టెంపరేచరు RT1 log RE minus R is the gas constant, T2 into log R base E. Total work done అంటే ఇంటిగ్రేట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ R ఉంది, R కామన్ తీసుకొచ్చాం, లాగ్ R బేసీ అనేది కూడా కామన్ తీసుకొచ్చాం, 2 సైడ్స్ ఉంది, ఇటు మైనస్కి అవతల ఉంది, మైనస్కి అవతల ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి T1 మైనస్ T2 అనేది ఉన్నది వేరే. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ వర్క్ డన్ పర్ సైకిల్ బై హీట్ సప్లైడ్ పర్ సైకిల్, వర్క్ డన్ బై హీట్ రిసీవ్డ్. టోటల్ హీట్ సప్లైడ్ అనేది ఏంటిదంటే హీట్ సప్లైడ్ పర్ సైకిల్ అంటే హీట్ రిసీవ్డ్, అంటే ఆ యొక్క ఇంజిన్ సిలిండర్ అనేది ఆ యొక్క హీట్ని రిసీవ్ చేసుకుంటుంది దేంతో బై ఎయిర్. లాగ్ ఆర్ బేసీ T1 మైనస్ T2 బై హీట్ రిసీవ్డ్ అంటే RT1 లాగ్ ఆర్ బేసీ ఈజ్ ఈక్వల్ T1 మైనస్ T2 బై T1. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ లాగ్ ఇయర్ ఒకటి, ఈ లాగ్ ఇయర్ ఆర్ క్యాన్సిల్ అయిపోయి T1 మైనస్ T2 బై T1. ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఈజ్ ఈక్వల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎయిర్ స్టాండర్డ్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ T2 బై T1. ఫ్రమ్ ఆడియాబాటిక్ కార్ నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే B ఈజ్ ఈక్వల్ టు C, T2 బై T1 ఈజ్ ఈక్వల్, అంటే ఇక్కడ T2 బై T1 కనుక ఒకవేళ ఇవ్వకపోతే మనం T2 బై T1 వాల్యూని కనుక్కోవాలి. కాబట్టి T2 బై T1 ఈజ్ ఈక్వల్ VB బై VC, అంటే వాల్యూమ్ ఎట్ B, వాల్యూమ్ ఎట్ C, అంటే దట్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ ఎట్ B, కాన్స్టెంట్ వాల్యూమ్ ఎట్ C. హోల్ పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 1 బై RA హోల్ పవర్ గామా మైనస్ 1. అంటే ఇక్కడ కంప్రెషన్ రేషియో ఎట్ ఏ రేషియో ఆఫ్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, దిస్ ఈజ్ RA ఈజ్ ద అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ సైకిల్ ఈజ్ ఈక్వల్ 1 బై RA హోల్ పవర్ గామా 1 బై RA పవర్ గామా మైనస్ 1. Standard efficiency introduction వచ్చి it gives rise to the variable mass in the cycle.